లిటిల్ బ్రదర్ అనే సినిమా జూన్ 26, 2026న నెట్ఫ్లిక్స్లో విడుదల అవుతోంది. ఇది ఒక ఆంగ్ల కామెడీ చిత్రం. ఇందులో జాన్ సీనా మరియు ఎరిక్ ఆండ్రే నటించారు. దీని IMDb రేటింగ్ 6.9. జాన్ సీనా ఇందులో నటించడం వల్ల ఈ చిత్రంపై మంచి ఆసక్తి నెలకొంది. అలాగే విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన లభించింది. ఎరిక్ ఆండ్రే అద్భుతమైన నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఆద్యంతం హాస్యంతో నిండి ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానున్న ఈ సినిమా కథాంశం మీకు తెలుసా? జాన్ అనే ఒక సీరియస్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ తన చిన్ననాటి స్నేహితుడిని కలవడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. కొన్ని సన్నివేశాలు లాజిక్కి దూరంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం ఎంతో వినోదాత్మకంగా మరియు హాస్యభరితంగా ఉండి కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రంగా నిలుస్తుంది. కుండల పురాణం అనే సినిమా జూన్ 26, 2026న సైనా ప్లే అనే OTTలో విడుదలవుతోంది. ఇది ఒక మలయాళ కామెడీ డ్రామా. ఇందులో ఇంద్రన్స్, రమ్య సురేష్ నటించారు. దీని IMDb రేటింగ్ 6.5. ఇది కామెడీ మరియు ఉత్కంఠభరితమైన అంశాల కలయికతో రూపొందిన మలయాళ చిత్రం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ వేసవి కరువు సమయంలో ఎదురయ్యే సమస్యలపై ఉంటుంది. నీటి కోసం మొత్తం గ్రామం ఒకే బావిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక యువతి పొరపాటున తన చెవిపోగులను ఆ బావిలో పడేయడంతో మొదలయ్యే పరిణామాలు మరియు గ్రామస్తుల మధ్య జరిగే సంభాషణలు కథను ఆసక్తికరంగా మారుస్తాయి. మలయాళ చిత్ర నిర్మాతలు సాధారణంగా కథాంశానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాలను సరళంగా రూపొందిస్తారు. ఇలాంటి గ్రామీణ కథలో వారు ఇంకా ఎంత సహజమైన అనుభూతిని కలిగిస్తారో మనం ఊహించవచ్చు. ఇది తప్పక చూడాల్సిన చిత్రం. లింగం అనే వెబ్ సిరీస్ కూడా జూన్ 26, 2026న జియో హాట్స్టార్లో విడుదల కాబోతోంది. ఇది ఒక తమిళ స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో కతిర్, దివ్య భారతి నటించారు. ఇది తెలుగులోకి డబ్ చేయబడుతున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఒక కబడ్డీ క్రీడాకారుడు అనుకోకుండా ఒక నేరంలో చిక్కుకుపోతాడు. దీనివల్ల పోలీస్ అధికారి కావాలనే అతని కల నెరవేరదు. ఆ సంఘటన వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవాలనే పట్టుదలతో అతను ఆ నేరపూరిత ముఠాలో చేరి గ్యాంగ్స్టర్గా మారిపోతాడు. చివరికి అతను పోలీస్ అధికారి అవుతాడా, గ్యాంగ్స్టర్గానే మిగిలిపోతాడా, లేక తనపై ఉన్న ఆరోపణల నుండి బయటపడతాడా అనే అంశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అద్భుతమైన థ్రిల్లర్లను రూపొందించడంలో తమిళ చిత్ర నిర్మాతలు ప్రసిద్ధి చెందారు. కాబట్టి ఈ సినిమా కూడా గొప్పగా ఉంటుందని ఆశించవచ్చు. దీన్ని తప్పక చూద్దాం. సూపర్ సుబ్బు అనే వెబ్ సిరీస్ జూలై 2, 2026న నెట్ఫ్లిక్స్లో విడుదల కాబోతోంది. ఇది ఒక కామెడీ డ్రామా సిరీస్. ఇందులో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది నెట్ఫ్లిక్స్ స్వంతంగా నిర్మించిన తెలుగు వెబ్ సిరీస్. ఇది హాస్యం మరియు అడల్ట్ ఎడ్యుకేషన్ అనే అంశాల కలయికతో రూపొందించబడింది. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఒక గ్రామంలో అడల్ట్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించడం సవాలుతో కూడుకున్న పని. ఈ పనిని కథానాయకుడు హాస్యంతో ఎలా చేపట్టాడు మరియు ఆ క్రమంలో అతనికి ప్రేమ దొరికిందా లేదా అనే విషయాలను ఈ సిరీస్ ఆవిష్కరిస్తుంది. నేను దీని ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. మీరు కూడా తప్పక చూడండి. సందీప్ ప్రస్తుతం మరో 3 సినిమాల షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. బాహుబలి ద టార్చ్ బేరర్ ఇది జూన్ 26, 2026న నెట్ఫ్లిక్స్లో రాబోతోంది. ఇది ఒక డాక్యుమెంటరీ సిరీస్. ఇంతకు ముందెన్నడూ చూడని దృశ్యాలతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులో SS రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ఉన్నారు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ సిరీస్ ద్వారా ఆ సినిమా కోసం చిత్ర బృందం పడిన కష్టాన్ని చూపించాలని నిర్మాత శోభు యార్లగడ్డ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి ఎలా తీసుకెళ్లారనే విషయాన్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది. కాబట్టి మనమందరం దీన్ని తప్పక చూద్దాం. ఇక మమ్మాటియాన్ స్టార్స్ అనే చిత్రం జూన్ 26, 2026న G5లో విడుదలవుతోంది. ఇది ఒక తమిళ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా సిరీస్. ఇందులో వైభవ్ మురుగేసన్, లావణ్య అన్బళగన్ నటించారు. ముత్తాసి ఒక మలయాళ హారర్ మిస్టరీ సినిమా జూన్ 26, 2026న G5లో విడుదలవుతోంది. ఇందులో లీలా, అమిత్ చకలక్కల్ నటించారు. మరొకటి ద బేర్ సీజన్ 5 సిరీస్ జూన్ 26, 2026న జియో హాట్స్టార్ వేదికగా విడుదలవుతుంది. ఇది ఒక కామెడీ డ్రామా సిరీస్. ఇందులో జెరెమీ అలెన్ వైట్, అయో ఎడబిరి నటించారు. దీని IMDb రేటింగ్ 8.5. ఇలా మరెన్నో ఆసక్తికర సినిమాలు, సిరీస్ల వివరాలు కావాలంటే వెంటనే మా OTTreleasemovies.com వెబ్సైట్ని చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గమనించగలరు.